హలో అండి. ఈరోజు నాకెంతో ఇష్టమైన నా ఫేవరెట్ చట్నీ మీకు చూపించబోతున్నాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. మా అమ్మ కూడా చాలా చేస్తారు. అదే మీకిప్పుడు చూపించబోతున్నాను. తప్పకుండా చూడండి. దానికోసం ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏమి అవసరం లేదు. సింపుల్‌గా అసలు 5 మినిట్స్‌లో చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దానికోసం ఇలా టమాటాలనేది ఎక్కువ తీసుకోవాలి. ఒక 7 టమాటాలు, అలాగే కొంచెం చింతపండు, అలా ఎండుమిరపకాయలు కూడా ఒక 20 వరకు తీసుకోవాలి. కారంను బట్టి కూడా తగ్గించి తీసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లిపాయలు, చూసారు కదా! ఇలా ఎండుమిరపకాయలన్నీ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిరకాయలు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని, టమాటాలను కూడా ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్‌లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనము ఎండుమిరపకాయలు, అలాగే సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు కూడా తీసుకున్నాం కదా! చింతపండు, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మనం ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ముందే టమాటాలు వేసినప్పుడు మిరపకాయలు అనేవి నలగవు కాబట్టి ముందే ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈలోపు టమాటాలు అనేవి ఇలా ఫ్రై అయిపోతాయి. మెత్తగా అయిపోతుంది టమాటా పేస్ట్ లాగా మంచిగా. తర్వాత అవి చల్లారి పెట్టుకోవాలి కొంచెంసేపు. చల్లారిన తర్వాత ఈ టమాటాలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పచ్చడికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానిలో ఎండుమిరపకాయలు ఒక 4 వేసుకున్నాను. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఎక్కువ వేసుకోవాలి ఆయిలు. తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని లాస్ట్‌లో కొంచెం ఇంగువ కూడా వేసుకుని తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపుని పచ్చడి గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడిలో కలుపుకోవడమే. చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఆమ్లెట్ కూడా నేను ఎలా వేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి. నా స్టైల్‌లో ఈ ఆమ్లెట్ అనేది చాలా బావుంటుంది. ఆమ్లెట్ కాంబినేషన్ కూడా ఈ పచ్చడికి. చూసారు కదా! ఉప్పు, కారం, కొంచెం వాటర్ వేసుకుని, ఉప్పు, కారం వేసుకుని దానిలో ఒక ఎగ్ అనేది బీట్ చేసుకుని ఇలా కడాయిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వేసుకుంటే అప్పుడు ఆమ్లెట్ అనేది ఇలా పొంగుతూ వస్తుంది ఫ్లఫీగా. చూసారు కదా ఎలా వచ్చిందో! చాలా అంటే చాలా బావుంటుంది. ఆమ్లెట్ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి, నెయ్యి అండ్ ఆమ్లెట్ కాంబినేషన్ అయితే ఎంత బావుందంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మై ఆల్ టైమ్ ఫేవరెట్ చట్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.